ఖమ్మం లోక్సభ సీటుకు అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఎంపీ సీటు కోసం ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన భార్య కోసం భట్టి, తమ్ముడి కోసం పొంగులేటి ఢిల్లీ పెద్దల దగ్గర లాబింగ్ చేస్తున్నారు. హైకమాండ్ కూడా టికెట్ విషయమై భట్టి, పొంగులేటి, తుమ్మలతో వేరువేరుగా చర్చించింది. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ మల్లు రవికి ఇచ్చినందున ఖమ్మం టికెట్ పొంగులేటి సోదరుడికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు తమ వర్గానికి ఒక టికెట్ ఇవ్వాలని ఖమ్మం నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో ఖమ్మం టికెట్ ఎవరికి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపీ స్థానం మీద సందిగ్ధత నెలకొంది. తీవ్రమైన పోటీ కూడా ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా అభ్యర్థుల అంశం ఒక కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం మాత్రం ఇప్పటి వరకు ఎటు తేల్చలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణము అటు తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అటు మంత్రి పొంగులేటి ప్రసాద్ రెడ్డి సోదరుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. అటుపక్క మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ పేరు, మరోపక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు ఈ ప్రధానంగా వినిపించాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరో పేరు తెర మీదకి వస్తా ఉంది. ప్రధానంగా ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీసీ రాజేంద్ర ప్రసాద్ పేరు తెర మీదకి వచ్చింది. అతనికి టికెట్ ఇవ్వాలని ఆ కమ్మ సంఘానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ అంశము ఇప్పటి వరకు తేలలేదన్నది తెలుస్తా ఉంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలనేది పార్టీలో చర్చ ఉన్నప్పటికీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యన రాజేంద్ర ప్రసాద్ కు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుండగా అటు భట్టి విక్రమార్క కూడా తన సతీమణికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇటు ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అయిందని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే దీని మీద ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఏఐసిసిలో కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే దీని మీద ఇంకా ఒక కొలిక్కి రానట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఎంపీ టికెట్ మీద పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ అనుచరులంతా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారు కూడా ఈ విధమైన ప్రచారం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే ఒక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఇదే టికెట్ ను కూడా ఆ పార్టీ సీనియర్ నేత బిహెచ్ హనుమంతరావు కూడా ఆశించినటువంటి నేపథ్యంలో తనకు టికెట్ రాకుండా కూడా అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసుకున్నాము. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతానికి పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అవుతుందని, అది ఏఐసిసి స్థాయిలో కూడా నిర్ణయం జరిగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఈ బీబీసీ సంస్థల అధినేత రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ వస్తుంది, లేదా తుమ్మల నాగేశ్వరరావు తనయుడుకు టికెట్ వస్తుందని అయితే మరొకసారి ప్రచారానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. అయితే మల్లు నందిని మొన్నటి వరకు రేసులో ఉన్నప్పటికీ కూడా మల్లుకు సంబంధించినటువంటి అంటే భట్టి విక్రమార్క సోదరుడికి నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మరొకరికి టికెట్, అదే కుటుంబంలో మరొకరికి టికెట్ ఇస్తుందా అనేది కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ముగ్గురికి ఒకే కుటుంబంలో టికెట్లు ఇవ్వకపోవచ్చు అనేది ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి మల్లు నందిని కొంత డ్రాప్ అవుట్ అయినట్టు తెలుస్తా ఉంది. అటు ప్రధానంగా ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల తనయుడు యుగేందర్, బీవీసీ రాజేంద్ర ప్రసాద్ మధ్యనే సామాజిక వర్గం నుంచి ఎక్కువగా పోటీ ఉన్న నేపథ్యంలోనే కొంత ఈ ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడంలో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. అందుకనే ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు. అయితే
ఈ హోలీ తర్వాతకి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ చివరి నిమిషంలో ఖమ్మం అభ్యర్థి మీద కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసే ఉంది. ఎందుకంటే ఇక్కడ టికెట్ వస్తే గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకనే పోటీ చాలా తీవ్రంగా ఉంది. అటు పొంగులేటి సోదరుడు అంటే ప్రసాద్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని ఆ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా రాజకీయాలు చేసి ఆ వర్గానికి సంబంధించినటువంటి వారిని అడ్డుకునే ప్రయత్నము జరుగుతున్నట్టు కూడా కొంత జిల్లాలో చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా ఈ హోలీ తర్వాతకి దీని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా అధిష్టానము పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు మనకున్నటువంటి సమాచారం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల అంశము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీరుగా ఉంటే ఖమ్మంలో ఒక తీరుగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఆశావాళ్ళు టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా తమకు టికెట్ వస్తుందనే పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు జరిగినటువంటి నేపథ్యంలో అధిష్టానం అయితే దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకోవచ్చు. సందీప్, యాకేష్, అంటే ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి? అంటే టికెట్ ఎవరికి ఇచ్చినా ఈ ముగ్గురు కలిసి పనిచేసే అవకాశం ఉందా? ఎవరికి వారైతే ప్రయత్నాలు టికెట్ కోసం చేస్తా ఉన్నారు. ఎవరికి టికెట్ వచ్చినా కూడా అంతా కలిసికట్టుగా పోతామనే నేతలు మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ముగ్గురిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు తుమ్మల తనయుడు యుగేందర్, అటు వివిసి రాజేంద్ర ప్రసాద్, ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఈ ముగ్గురిలో తీవ్రమైన పోటీ ఉన్నది. ఈ పోటీలో భాగంగా అధిష్టానము ఇప్పటికే పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును సూచించినట్టు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలతో కూడా ఇదే విషయం చెప్పారు. ఆయనకు ఆ ఖమ్మం టికెట్ కనుక కన్ఫర్మ్ చేసుకుంటే పక్కనే ఉన్నటువంటి మహబూబాబాద్ అంటే ఖమ్మం జిల్లాలో కూడా 3 నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి కనుక ఆ స్థానం కూడా కొంత ఆర్థికంగా కూడా ఆయన వెసులుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదొకటి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు నల్లగొండకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా గెలుపుకు కొంత అవకాశాలు ఉంటాయి. ఈ ప్రసాద్ రెడ్డికి ఇవ్వడం వల్ల పొంగులేటి ఈ అన్నిటిని కూడా కొంత అన్ని రకాలుగా సహాయపడతాడన్న ఉద్దేశంతో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొంగులేటి శబదంతో కాంగ్రెస్ లు అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున కూడా అసంతృప్తి నేతలంతా కూడా కాంగ్రెస్ వెంట వచ్చారు. కొంత రాష్ట్రంలో మూవ్మెంట్ రావడానికి ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది కనుక ఈ జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన కోరుకున్నటువంటి స్థానం ఇచ్చి ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా పొంగులేటి ప్రస్తుతానికైతే పొంగులేటి సోదరుడికి టికెట్ దక్కే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ యాకేష్.